ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రోజుకు ఒక క్రిస్మస్ వర్తమానం షార్ట్ మెసేజ్ మీకు ఇస్తున్నాను. చక్కగా విని ఆత్మీయతలో బలపడమని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు వినడమే కాకుండా మీరు అనేకులకి షేర్ చేయండి. చక్కటి మాటలు వింటారు. ఈ ఉదయకాలమందు యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టారని మనందరికీ తెలుసు. ఇజ్రాయేలు దేశంలో యూదయ రాష్ట్రంలో బెత్లెహేం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోనే జగదర్శకుడైన యేసుక్రీస్తు జన్మించారు. అవును, ప్రపంచంలో ఎన్నో గ్రామాలుండగా వాటన్నిటిని విడిచి యేసయ్య ఈ గ్రామాన్నే ఎందుకు ఎంచుకున్నారు అన్న ప్రశ్న మనకు రాకమానదు. ఈ ప్రశ్నకు జవాబు లేకపోలేదు. యెరూషలేములో యేసు జన్మించలేదు. ఎందుకంటే ఇది మత కేంద్రము. మతము నిరీక్షణ ఇవ్వలేదు ఎప్పుడు కూడా. రెండోది, ఆ దినాలలో బాగా పేరున్న ప్రాంతం ఏథెన్స్ అనేవాళ్ళు. అంటే తాత్వికులు పట్టణం. అంటే మంచి మంచి సైంటిస్టులు, ఫిలాసఫర్స్ అక్కడి నుంచి వచ్చారు. కనుక తాత్వికం అనేది సంతోషాన్ని ఇవ్వలేదు. మూడోది, ఆ దినాలలో బాగా పేరుగాంచిన ప్రాంతం రోమ్. అది రాజకీయానికి పేరు. రాజకీయము శాంతిని సంతోషాన్ని కూడా ప్రసాదించలేదు. ఇప్పుడు మాట్లాడుకుంటున్న చిన్న కుగ్రామం బెత్లెహేము అల్ప గ్రామము, స్వల్ప ప్రదేశము, విరిగి నలిగినది, నిరీక్షణ లేనిది, బంధింపబడినది, ఆకలగొనినది, గుండె చెదిరింది, భక్తి శ్రద్ధలు గలవారి మధ్య ఆయన జన్మించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బెత్లెహేము అల్పగ్రామము, చాలా చిన్న ప్రదేశం. వాస్తవంగా అలాంటి ప్రదేశంలో యేసయ్య జన్మించారు. గుండె చెదిరిన స్థలము బెత్లెహేం అనేది. పూర్వం యేసయ్య పుట్టక ముందు, చాలా వందల సంవత్సరాలకు ముందు, అక్కడ ఎఫ్రాతకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవేదనతో ప్రయాసపడింది. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇదియు నీకు కుమారుడని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవచ్చుండగా ఆమె వారి కుమారుడికి బెనోని అని పేరు పెట్టింది. మనకు బైబిల్లో ఆది కాండంలో యాకోబు కనబడతాడు కదా. యాకోబు తన భార్యలతో తన పిల్లలతో వెళుతూ ఉంటాడు. కనుక ఈ ఎఫ్రాత అంటే బెత్లెహేమునే ఎఫ్రాత అనేవాడు పూర్వం. అయితే అక్కడికి వచ్చేసరికి ఆవిడ ప్రసవించేసరికి ఒక కుమారుడిని కనేసరికి ఆ బిడ్డకి బెనోని అని పేరు పెట్టింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎఫ్రాతా అనబడే బెత్లెహేములో మరి యాకోబు భార్య ప్రసవిస్తూ రాహేల్ అక్కడే చనిపోయింది. ఇక్కడే ఆమెను భూస్థాపన చేశారు. యాకోబు దుఃఖంతో నిండిపోయాడు. ఆ కారణాన ఈ స్థలము గుండె చెదరిన స్థలం అయింది. ప్రియ దేవుని బిడ్డలారా, గుండె చెదరిన స్థలమైంది ఆ బెత్లెహేం. ప్రారంభ దినాలలో గుండె చెదరిన వారిని ఆయనే బాగు చేయవాడని, వారి గాయాలన్నీ కట్టుచున్నవాడని దావీదు ఒక కీర్తనలో వ్రాస్తాడు. నిజమే, ఈ ఉదయకాలమందు గుండె చెదరిన వారన్నా, ఆ ప్రాంతాలన్నా ఆయనకి ఎంత కనికరమో. అందుకే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఈ స్థలములో జన్మించడానికి తండ్రి అయిన దేవుడు అంగీకరించి బెత్లెహేమును ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడైతే నలిగిన వారు ఉంటారో, ఎక్కడైతే దుఃఖమైనటువంటి స్థలం ఉంటుందో, ఎక్కడైతే వేదనకరమైన స్థలమో, అక్కడ ఆయన జన్మించి వారికి కలిగిన దుఃఖమును విడిపించడానికి, వారికి కలిగినటువంటి బాధ నుండి విడిపించడానికి ఆయన కేవలము ఆ స్థలాన్ని ఎంచుకున్నాడు. ఆయన గొప్ప స్థలాలను ఎంచుకోలేదు. ఆయన ఒక రోమ్ దేశాన్నో, లేదా ఒక యెరూషలేం మత కేంద్రాన్నో, లేదా ఒక ఏథెన్సో, ఒక ఈజిప్టునో,
ఒక బాబిలోనియానో ఆయన ఎంచుకోలేదు. చిన్న కుగ్రామం బెత్లెహేము. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకానికి దేవుడై ఉండి ఈ లోకములో చిన్న గ్రామాన్ని ఎంచుకున్నాడు. యేసయ్యకి చిన్నవారన్నా తగ్గించుకున్న వారన్నా ఎంత ఇష్టమో అక్కడ ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. ఈరోజు మీరు బెత్లెహేము లాగా తగ్గించుకున్న వారిగా లేక దీనులుగా ఆయన దగ్గర ఉన్నట్లయితే ఆయన మీతో ఉండడానికి, మీ గృహంలో జన్మించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీరు ఎక్కడ జన్మిస్తారు అంటే బెత్లెహేములో. అంటే ఎక్కడ దీనులు ఉంటారో, ఎక్కడ తగ్గించుకున్న స్వభావం కలిగిన వారు ఉంటారో అక్కడ మీరు ఉండడానికి, అక్కడ మీరు జన్మించడానికి ఇష్టపడతారు. అందుకే మీరు పెద్ద పెద్ద పట్టణాలని, పెద్ద పెద్ద గృహాలని, పెద్ద పెద్ద దేశాలని మీరు ఎంచుకోలేదు. ఈ ఉదయకాలం ముందు మేము దీనులుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం, తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నాం. మీరు మా గృహంలో జన్మించండి, మీరు మా గృహంలో ఉండండి. బెత్లెహేమును ఏ విధంగా ఎన్నుకున్నారో మీరు మమ్మల్ని ఎంచుకోండి, మా గృహాన్ని ఎన్నుకోండి. ఈ మాటలు ప్రతి వారికి దీవెనకరమైన మాటలుగా ఈ క్రిస్మస్ నెలలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే ప్రభువా, ఈ దినము ఎవరు ఏ విధమైన ప్రయాణాలు కలిగి ఉన్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉంటూ ఈ నెలంతట్లో కూడా ప్రభువా నూతన సంవత్సరానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచి ప్రభువా నూతన సంవత్సరం నూతన కార్యాలు వారు చూడాలి, నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలి, నూతన మేలులు పొందుకోవాలి అని మీ సన్నిధిలో ప్రభువా ఒక సేవకులుగా మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఈరోజు బాప్టిజం పొందిన రోజులు ఎవరైతే కలిగి ఉన్నారో వారి కుటుంబాలను దీవించండి, ఆ బిడ్డలను ఆశీర్వదించండి. చక్కటి ఆయుష్, చక్కటి ఆరోగ్యాలు ఇమ్మని, వారు మీ కొరకు వాడబడడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం ముందు మీకు ప్రభు తోడై ఉండునుగాక. ఆమేన్.